ఓటుకు నోటు నిందితులకు పెద్ద పెద్ద పదవులు. ఓటుకు నోటు కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరికీ పదవులు వచ్చినాయి. సంపూర్ణం అయిపోయింది, పని సమాప్తం అయిపోయింది. వాళ్ళు ఎవరెవరో చూడండి. ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి ఏమో తెలంగాణకి, ఒక ముఖ్యమంత్రి ఏమో ఆంధ్రప్రదేశ్కి. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి A1 A2లుగా ఉన్నారు వీళ్ళు. సీఎం సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి. ఈయన కోసమే అసలు ఓటుకు నోటు కేసే జరిగిందే వేం నరేందర్ రెడ్డి కోసం. రేవంత్ రెడ్డి గెలువంగానే, ముఖ్యమంత్రి కాగానే వెంటనే సలహాదారుగా పెట్టుకున్నాడు ఆయనని. ఆయనకు పదవి. సుప్రీంకోర్టులో తెలంగాణ న్యాయవాదిగా, కేసులో లాయర్. అంటే ఓటుకు నోటు కేసును వాదించినటువంటి లాయర్కి తెలంగాణలో సుప్రీంకోర్టులో తెలంగాణ తరపున వాదించేటువంటి నౌకరిచ్చారు. ఇంకొకటి ఏంది, ఢిల్లీలో సీఎం PROగా ఉదయసింహ. ఇప్పుడు ఆ సంచులు మోసుకొచ్చిండు కదా, ఈ సంచులు మోసుకొచ్చిన ఆయన ఢిల్లీలో సీఎం PRO. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ప్రభావితం చేయగల వ్యక్తులు అన్నమాట. రాష్ట్రంలో నిరుద్యోగులకు మొండు చేయి చూపుతున్న రేవంత్ సర్కారు అస్మదీయులకు మాత్రం పదవులను కట్టబెడుతూనే ఉన్నది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుతో సంబంధం ఉన్న వారందరికీ జాబ్స్ గ్యారంటీ అంటూ ఒక్కో పదవిలో ఒక్కొక్కరు కూర్చుంటున్నారు. తాజాగా ఆ కేసులో డబ్బు సంచులతో కెమెరా కంటికి చిక్కిన సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు రుద్ర ఉదయ సింహకు ఢిల్లీలో పదవి ఇచ్చారు. దీంతో ఓటుకు నోటు కేసులో నిందితులపైన చర్చ మొదలైంది. రాజ్యం మొత్తం మనదైతే కొలువులు కూడా మనవైనట్టుగా అందరికీ ఒక్కొక్క పదవి ఇచ్చేశారన్న విమర్శలు కూడా వెలువెత్తా ఉన్నాయి. అయిపోయి వడ్డిస్తోడు మౌనుడాయ, మూలుగ బొక్క ఏడ ఉన్నా ఏ మూలకున్నా పడుతుంది. ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసు దొరికినటువంటి నిందితుడు. ఇక ఆ కేసులో ఉన్నటువంటి అందరికీ సమభాగాలుగా పదవులు పంచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలి. సీఎం కుర్చీ ఎక్కంగానే వేం నరేందర్ రెడ్డికి ఇచ్చిండు, తర్వాత లాయర్కి ఇచ్చిండు, తర్వాత ఇప్పుడు సంచులు మోసుకొచ్చిన ఆయనకి ఇచ్చిండు. సీఎం పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. బ్రీఫ్డ్ మీ అని చెప్పిండు కదా, ఆ బ్రీఫ్డ్ మీ అక్కడ సీఎం అయ్యిండు. అందరు సీఎంలు అయ్యారు. ఇద్దరు సీఎంలు అయ్యారు. ఒక ఆయన సలహాదారుడు అయిండు, ఇంకొక ఆయన సీఎం PRO అయిండు, ఇంకొక ఆమె సుప్రీంకోర్టులో తెలంగాణ తరఫున వాదిస్తామైంది. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో లాయర్ కాబట్టి ఆమె. సో ఇట్లా దొంగలందరికీ పదవులు వచ్చాయన్నమాట. ఇది మా తెలంగాణ, మన దేశంలో రాజ్యాంగానికి ఉన్న గొప్ప రాజ్యాంగం వచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే ఇట్లా నిందితులు కూడా సీఎంలు కావచ్చు, PMలు కావచ్చు, ఎవరైనా ఎంత పెద్ద పొజిషన్ అయినా ఉండొచ్చు అన్నమాట. మన సుప్రీంకోర్టు చాలా విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అబ్బా, నాకు నవ్వాలనో ఏడవాలనో అర్థం కాలేదు. ఇదే కేసు, ఓటుకు నోటు కేసు ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉన్నది. మీరు ఈ కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రానికి బదిలీ చేయండి అంటే సాక్ష్యాలు తారుమారేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి వీళ్ళు పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు మరి ఎట్ట ఇంటుందో ఏమో నాకు అర్థం కాలే. కానీ ప్రభుత్వాలు మారితే కోర్టులు ప్రభావితం అవుతాయి అని చెప్పేసి మాట్లాడుతుంది. కోర్టులు ప్రభావితం అవుతాయని ఎవడు పిటిషన్ వేయలేడ. ఏమైనా సాక్ష్యాధారాలు తారుమారు చేసేటువంటి ప్రమాదం ఉంది, మీరు దీన్ని అది వేయండి అని చెప్తే ఈ విధంగా ఇంకొక తీరుగా కోర్టు అర్థం చేసుకుంటున్నది. మరి ఏం జరుగుతుందో ఏమవుతుందో అర్థం కాదు. అప్పుడప్పుడు తెలంగాణ న్యాయ వ్యవస్థ, దేశ న్యాయ వ్యవస్థ మీదనే అనుమానాలు కలుగుతూ ఉంటాయి.